సనత్ నగర్ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకుడిని మనం పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటే ముందుగానే ఎట్లయినా మనం రివ్యూస్ చేసినప్పుడు టీవీలలో పేపర్లలో వార్తలు వస్తాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ హాస్పిటల్ని ప్రారంభించబోతుండు అని టీవీల పేపర్లో చూడంగానే పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేసగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసి నాకేం అభ్యంతరం లేదు. అట్లీస్ట్ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. అయితే ఇది అయిన తర్వాత ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ వెనకాలనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి పోయి చూసిపోదామని. మనోనికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా, దబదబా లోపలికి పోయిండు. లోపలికి పోతే అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన గత జ్ఞాపకాలను కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన డీప్ ట్రాన్స్లో ఉంటే ఈ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు పోయి ఊరుకుండక ఆయన భుజం తట్టి తాత తాత అని లేపిండు. కళ్ళు తెరిచి చూసిండు ఇద్దరు. ఏం సంగతి బిడ్డ అంటే, మా సార్ని గుర్తుపట్టినా అని నేను చూపించాడు. లేదు బిడ్డ నేను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ సార్కు విపరీతమైన కోపం ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా తెలంగాణలో ఉండి, నా సంగతి మా నాయన సంగతి నీకు తెలియదా, నన్ను ఎట్లా గుర్తుపట్టవని. లేదు బిడ్డ నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ టిమ్స్ సనత్ నగర్ కట్టింది నేనే, అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపడతలేవా అన్నాడు. ముసలాయన నింపాదిగా ఊకుండు బిడ్డ ఊకుండు, నేను వచ్చినప్పుడు కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించిన చెప్పేటోని, డాక్టర్లు గుర్తు పట్టిర్రు, నా తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన, ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ, నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని, నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు.